హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే జనరల్గా వాషింగ్ మిషన్లోన మనకి డ్రమ్ అనేది తరచుగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఎలాగా దాన్ని ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది మీకు కేవలం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. డ్రమ్ అనేది యాక్చువల్గా మనం బట్టలు ఎక్కువగా వేస్తాం కదా, అలాంటి టైంలోని ఎక్కువ ఓవర్లోడ్ బట్టలు వేసినా సరే డ్రమ్ అనేది పోతుంది అనమాట. మీకు ఎలా పోతుంది అనేది మీకు డ్రమ్ బ్యాక్ సైడ్ అనమాట ఒక స్పైడర్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ చూపిస్తాను, చూస్తున్నారు కదా స్పైడర్. ఇది ఎలాగైపోయింది చూసారు కదా. ఇది స్క్రూ మీద ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇటువైపు ఒక స్క్రూ ఉంటుంది, ఇటువైపు నుంచి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్. ఇది చూసారు కదా ఎలా కొరికేసింది ఇది మొత్తం. ఇది ఎలా పోతుందంటే మీకు ప్రాపర్గా ఎందుకు పోయింది ఏంటనేది కేవలం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ స్పైడర్ ఎందుకు పోతుంది అంటే జనరల్గా స్పైడర్ పోవడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరంకి ఒకసారి లేకపోతే సంవత్సరంన్నర ఒక 6 మాసాలకి కానీ మనం సర్వీస్ అనేది చేసుకోవాలన్నమాట. డ్రమ్ క్లీనింగ్ అనేది ఉంటుంది అనమాట. అది ఎప్పటికప్పుడు మనం కానీ లేకపోతే సర్వీస్ టెక్నీషియన్తో కానీ మనం చేసుకోవాలన్నమాట డ్రమ్ క్లీనింగ్ అనేది. ఇలా చేయించకపోతే ఇప్పుడు మీకు చూపించాను కదా అలాగనమాట డ్రమ్కి ఎక్కువగా వాటర్ చేరి దాని తుప్పు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల జింక్ తాలూకా స్పైడర్ అనేది పోతుంది అనమాట. ఎక్కువ బట్టలు వేసి యూజ్ చేసామనుకోండి, అందుకు ఓవర్లోడ్ వేసాం అనుకోండి బట్టలు, అలాంటి టైంలో కూడా బట్టలను వేయడం వల్ల అది డ్రమ్ము తిరగక ఒకవైపు బెండ్ అయిపోద్ది అనమాట. బెండ్ అయిపోవడం వల్ల ఏమవుద్దంటే ఇలాగ మీకు స్పైడర్ అనేది ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఈ స్పైడర్ అనేది తరచుగా పోతుందన్నమాట. ఒక 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి అలా పోతుంది. మీకు 3 సంవత్సరాలకి పోయినా లేకపోతే 2 సంవత్సరాలకి పోయిందంటే మీరు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు, లేకపోతే దానివల్ల ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది మీరు తరచుగా మార్చకపోతే అలాగ అవుతుంది అనమాట. డ్రమ్లోన మీకు మెయిన్ యూజ్ చేసింది ఏంటంటే స్పైడర్ అనమాట. ఈ స్పైడర్ మీద డ్రమ్ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే రీజన్, మనం జనరల్గా హాట్ వాటర్ తోటి మనం డ్రమ్ అనేది వాష్ చేస్తాం కదా. ఈ డ్రమ్ హాట్ వాటర్ తోటి బట్టలు వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రోగ్రాంలో 40 degrees 60 degrees 20 degrees అని టెంపరేచర్ అనేది ఇస్తారు. దానికి తగినట్లు మనం పెట్టుకోవాలన్నమాట వాటర్. అంటే దానికి తగినట్లు అది ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. అది కాకుండా మనం ఎక్కువ టెంపరేచర్ని మనం మార్చామనుకోండి, అలాంటి టైంలో కూడా ఒక్కొక్కసారి మనకి దానివల్ల డ్రమ్ అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు అలాంటప్పుడు మనం దానికి ఎలా సెట్ అంటే దాని ప్రోగ్రాంలో ఎలా ఉంటే మనం దానికి తగినట్లు మనం వాషింగ్ అనేది చేసుకోవాలి. మనకు నచ్చినట్లు టెంపరేచర్ని వాటర్ టెంపరేచర్ని మారుస్తామంటే అది కుదరదు అనమాట. దాంట్లో ప్రోగ్రామ్ అయిన దాన్ని మనం సెట్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ బట్టలు వేసేయడం వల్ల దానికి మనం ప్రెస్సింగ్ చేస్తాం కదా, అంటే లోనికి బట్టలు వేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు డ్రమ్ అనేది బెండ్ అయిపోద్ది అనమాట. మనకి డ్రమ్ బెండ్ అయిపోయి ఒకవైపు ఇరిగిపోద్ది. మీకు చూపిస్తాను, చూసారు కదా ఇటు సైడ్ బాగానే ఉంది, ఇటు సైడ్ చూసారు కదా ఎలాగా పోయిందో. ఈ జాయింట్ అనేది ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒకవైపుకి బెండ్ అయిపోద్ది అనమాట. అంటే ఇది 4 వైపుల మీద ఉంటుంది అనమాట. ఇలాగా ఇది ఎటువైపు అయినా ఇటు కానీ 4 పక్కలు కానీ ఇరిగిపోయినా సరే, దీనివల్ల 3 పక్కలు కానీ ఇరిగిపోయినా సరే దానివల్ల డ్రమ్ అనేది ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఇది మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీకు తర్వాత వీడియోలో కానీ లేకపోతే ఈ వీడియోలో కానీ చెప్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే డిటర్జెంట్ అనేది మనం యూజ్ చేస్తాం కదా, మనకు బట్టలు తగినట్టు డిటర్జెంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. మనం డిటర్జెంట్ ఎక్కువ వేసినప్పుడు అది వాటర్లోనే అది బాయిల్ అవుతుంది అనమాట. డిటర్జెంట్ అనేది అది సర్ఫ్ అనేది బాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఐటమ్స్ జింక్ తాలూకు ఐటమ్ కాబట్టి అలాంటిది మనకి మొత్తం తుప్పులాగా పట్టేసి అది పోవడం గట్రా జరుగుతుంది. డిటర్జెంట్ మీరు వేసిన బట్టలు బట్టి దాన్ని తగినట్టు యూజ్ చేయాలన్నమాట. మీకు తెలియకపోతే నెట్లోనే చెక్ చేయండి. 6 kgs వాషింగ్ మిషన్కైనా 7 kgs వాషింగ్ మిషన్కైనా 8 kgs వాషింగ్ మిషన్కైనా ఎలా డిటర్జెంట్ వాడాలి, ఎంత క్వాంటిటీ వేయాలి అనేది ఒకసారి మీరు
నెట్లోనే ఒకసారి చెక్ చేయండి, లేదంటే నేను ఒక రీల్లోన సెండ్ చేసి పెడతాను మీకోసం. ఆ రీల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది ఎంత కావాలి, డిటర్జెంట్ ఎంత యూస్ చేయాలి, ఎన్ని కేజీలకి ఎంత యూస్ చేయాలని డిటర్జెంట్ అనేది ఉంటుంది అనమాట. డిటర్జెంట్ అనేది నీట్గా వాడుతూ తక్కువ క్వాంటిటీలో డిటర్జెంట్ వేస్తే ఈ స్పైడర్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకోవాలి సర్వీస్ టెక్నీషియన్ చేత. ఎందుకంటే మనం చేసింది వేరు, టెక్నీషియన్ చేసింది వేరు అనమాట. టెక్నీషియన్ చేసింది ఏంటంటే ప్రాపర్గా అందులో డ్రమ్ ఎలాగుంది, డ్రమ్ బెండ్ ఉందా లేదని ప్రాపర్గా చెక్ చేస్తారు. మనకి సర్వీసింగ్లో ప్రతిదీ చెకింగ్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్కొక్కసారి డ్రమ్ అనేది పోతుంది అనమాట ఎక్కువగా. ఎందుకంటే మనకి స్పైడర్ అనేది అదొక మెటల్ కాబట్టి, అల్యూమినియం కాబట్టి అది వాటర్ని కొరికేస్తుంది. వాటర్ కానీ డిటర్జెంట్ కానీ హీట్ అనేది సెట్టేజ్ టెంపరేచర్లో పెట్టకపోయినా సరే అది దానివల్ల కొరికేసి దానివల్ల ఒకవైపు మొత్తం బెండ్ అయిపోయి ఇరిగిపోవడం గట్ట జరుగుతుంది. మనం లోడ్ వేసినప్పుడు గట్ట, అంటే బట్టలు వేసినప్పుడు గట్ట. ఇలాంటి పనులు అయితే మీరు చేయకండి, ఎందుకంటే తరచుగా ఇవి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కానీ ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకి ప్రాబ్లం వచ్చినా పర్లేదు, కానీ తరచుగా 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే కన్ఫర్మ్ మీ వాటర్ సమస్య అయినా అవ్వచ్చు, లేకపోతే హీటర్ సమస్య అవ్వచ్చు, డిటర్జెంట్ ఎక్కువైనా అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మీరు ఓవర్లోడ్ బట్టలు వేసినా సరే అలాగ అవ్వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.